హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, నేను ఈరోజు సినిమా చూశాను. ఆ సినిమాలో పాలును కల్తీ చేశారు. అలా చేయడం తప్పు కదా అమ్మమ్మ? అమ్ములు, నీకు ఈరోజు దురాస కోతి కథ చెప్తాను విను. అనగనగా ఒక అడవిలో ఓ కోతి ఉండేది. ఆ కోతి లడ్డుల వ్యాపారం చేసేది. లడ్డూలు బాబు, లడ్డూలు రా బాబు, తీయ తీన లడ్డూలు, నేతితో తయారు చేసిన లడ్డూలు. అలా మంచి నెయ్యి, బెల్లం పదార్థాలతో తయారు చేసిన లడ్డూలు అమ్ముతూ బాగా డబ్బును సంపాదించింది. పెద్ద కొట్టు పెట్టింది. కొట్టు చాలా బాగుంది కోతి. ధన్యవాదాలు ఏనుగు, ఇదిగో లడ్డూలు తీసుకో. ఆ కోతికి ఇంకా ఆశ తీరలేదు. తను అత్యాశతో, ఇప్పుడు చూడు, నేను ఇంకా బాగా కల్తీ చేసి ఎక్కువ ధనాన్ని సంపాదిస్తాను, అత్యంత ధనవంతునవుతాను అని నకిలీ పదార్థాలు వాడి కల్తీ లడ్డూలు తయారు చేసి అమ్మేది. ఇలాగే సంపాదిస్తే త్వరలోనే కోటేశ్వరునైపోతాను. అమ్మా నొప్పి నొప్పి, లడ్డూలు తిన్నాకేంట్రా నొప్పి వస్తుంది. అలా జంతువులన్నీ కల్తీ లడ్డూలు తిని వాంతులు చేసుకుని నీరసించిపోయాయి. ఒకరోజు అడవిలో సింహపురాజు కుమార్తె వివాహం జరగనుంది. సింహపురాజు కోతిని పిలిచి, ఏ కోతి, నా కుమార్తె వివాహం జరగబోతుంది, దానికోసం లడ్డూలు పంపాలి. చిత్త మహారాజా, మీకు ఎన్ని లడ్డూలు కావాలో చెప్పండి, పంపిస్తాను. పదార్థాలు వాడి మంచిగా లడ్డూలు చేసి పంపు, అర్థమైందా? నాకు వదిలేయండి, ఇక మీరే చూస్తారుగా. ఏదైనా తేడా జరిగిందంటే నా గురించి తెలుసుగా నీకు? లేదు లేదు మహారాజా, నాకు తెలుసు కదా, నేను పొద్దున్నే పంపిస్తాను. కోతి ఆనందంగా కల్తీ లడ్డూలను కోటకు పంపించింది. అక్కడ వేడుకలు ఆరంభమయ్యాయి. కానీ లడ్డూ తిన్న జంతువులందరూ ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. ఎవరు చేశారు ఆ పని? పిలిపించండి కోతిని. ఎందుకు చేసావు ఈ పని? నీ పని సభలో తెలుస్తా పదా. నువ్వు కల్తీ లడ్డూలు అమ్మి అందరినీ అనారోగ్యానికి గురి చేశావు. ఇలాంటి నీచమైన పని చేసిన నిన్ను ఈ అడవిలో ఉంచలేను. ఇప్పుడే వెంటనే ఈ అడవి వదిలి వెళ్ళిపో. కోతి భయపడి కన్నీళ్లు పెట్టుకొని సింహంతో ఇలా అంది, మహారాజా, నా పైన దయ చూపించండి. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇకపై ఎప్పుడు నేను కల్తీ లడ్డూలు అమ్మను, నిజాయితీగా వ్యాపారం చేసుకుంటాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకా నిన్ను నమ్మమంటావా? అర్థిస్తున్నా మహారాజా, నేను ఇంకప్పుడు తప్పు చేయను, నన్ను క్షమించండి. సరే, వెళ్ళి ఇక నుంచైనా నిజాయితీగా బ్రతుకు. ఆ రోజు నుంచి కోతి దురాశను మానేసి నిజాయితీగా వ్యాపారం చేసుకునేది. ఏంటి కోతి, ఇంకా కల్తీ చేస్తున్నావా? స్వచ్ఛమైనవి ఇస్తున్నావా? లేదు లేదు మహారాజా, మీకు మాట ఇచ్చాను కదా, అందరికీ స్వచ్ఛమైన లడ్డూలే ఇస్తున్నాను. అప్పటి నుంచి కోతి ఆనందంగా జీవించసాగింది. చూసావు కదా, దురాశ మంచిది కాదు. మనం నైతికంగా నిజాయితీగా జీవిస్తేనే నిజమైన విజయాన్ని పొందగలం. చూశారు కదా, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఏ కథ తెలుసుకోవాలో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.